సుబ్బారావు అండి, కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ అన్నవరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రకరకాల కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ విషయమై చెప్పి కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అన్నవరంలోని టిఫిన్ హోటల్స్, భోజన హోటల్స్, అలాగే రెస్టారెంట్ డాబా టైప్ ఉన్న వాటన్నిటిపైన ఈరోజు దాడులు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి 4 దాబాలు, 2 రెస్టారెంట్లు, ఒక టిఫిన్ హోటల్ చెక్ చేయడం జరిగింది. వీటిల్లో 4 శాంపిల్స్ కందిపప్పు, ఉప్పు, అలాగే చికెన్ ఇలాంటి శాంపిల్స్ సేకరించడం జరిగింది. వీరిలో ఎవరికి కూడా ఫుడ్ లైసెన్స్ లేదండి. ఫుడ్ లైసెన్స్ లేకుండా అన్నవరంలో ఉన్న హోటల్స్ వారు వ్యాపారం చేస్తున్నారు. వారందరూ తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందారు. అలా పొందని యెడల వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు శాంపిల్స్ సేకరించడం జరిగింది. వాటిని అనాలిసిస్ నిమిత్తం ఫుడ్ అనలిస్ట్కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏమైందంటే, అన్నవరం అని కాదు, ఎవరైనా సరే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరం అండి. ఖచ్చితంగా అందరూ లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయండి. అలాగే హోటల్స్లో, రెస్టారెంట్స్లో వాడే ఫుడ్ ప్రోడక్ట్స్లో కలర్స్ కలపడం కంప్లీట్గా నిషిద్ధం అండి. కలర్స్ ఎవరు వాడడానికి వీల్లేదు. అలాగే మరిగించిన నూనె పదే వాడడం కూడా నేరం అండి. దాన్ని కూడా చూసుకొని వాడాలి. టీపీసీ మీటర్ ద్వారా ఆయిల్ క్వాలిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆహార సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తల చర్యగా కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కూడా ఇది ప్రికాషనరీ మెథడ్గా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. సార్, ఇప్పుడు అన్నవరం మొత్తం మీద 30 నుంచి 40 వరకు ఉన్నాయి మొత్తం హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ. మొత్తం అన్నీ చెక్ చేశారా, లేకపోతే కొన్ని అంటే ఏ డాబాల మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాటిని మాత్రమే చెక్ చేశారా? ఒక డాబా మీద అంటూ పర్టికులర్గా కంప్లైంట్ ఏం లేదండి. అవునండి, అంటే 30 నుంచి 40 వరకు ఉన్నాయి కదా మొత్తం రెస్టారెంట్లో అవచ్చు, డాబాలో అవచ్చు, అన్నీ చెక్ చేశారా? లేదు, అన్నీ చెక్ చేయలేదు. ఈరోజు ర్యాండమ్గా ఒక 6-7 వరకు చెక్ చేయడం జరిగింది. మరి ఉన్న వాటి పరిస్థితి ఏంటి సార్? వాటిని ఎప్పుడు చెక్ చేస్తారు? చెక్ చేస్తామండి. 1 మంత్ టైంలో మొత్తం అన్ని ఈలోగా అంటే ఇలా ఇప్పుడు మీరు ఒక 2-3 బ్యాచ్లుగా వచ్చి అందరినీ ఒకసారి చెక్ చేస్తే ఒకలా ఉంటుంది కదా, కానీ పర్టికులర్గా 3-4 మీద అనేది దానికి కారణం ఏంటంటారు? పర్టికులర్గా ఏం సెలెక్ట్ చేసుకోలేదు, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే సార్, అంటే ఇప్పుడు ఉన్న వాటి మీద ఇప్పుడు ఉన్న వాటిని కూడా ఇప్పుడు మీరు మంత్ లోపల అన్ని రెస్టారెంట్స్, దాబాలు, టిఫిన్ సెంటర్లు అన్నింటినీ తనిఖీ చేయడం జరుగుతుంది. వారందరికీ నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. ఓకే.